మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అంటే ప్రతి పేదవాడు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో, పేదలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఈ నెల మొదటి నుంచి ప్రతి పేదకి సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో మాత్రం ముందుకు వచ్చింది. ఈ నెల ఫస్ట్ నుంచి మాత్రం పలు రేషన్ షాపుల్లో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. వీటిలో కూడా సంబంధించినటువంటి ప్రస్తుతానికి మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక రేషన్ షాప్ దగ్గర మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ అంటే సన్నబియ్యం తినాలని ఒక ఆతత, వాళ్ళకి ఒక అంటే వాళ్ళ ఆనందంతో కూడా వాళ్ళ ముఖాలు చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా గత ప్రభుత్వాలు కూడా దొడ్డు బియ్యం సరఫరా చేసింది, తినలేకపోయామని చెప్పేసి ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ మాకు ఒక మంచి శుభవార్త అందించింది. సన్నబియ్యం అని చెప్పేసి ఒక ఆనందంతో వాళ్ళు ఎక్కువ ప్రస్తుతం విజువల్స్ చూసుకొచ్చి ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర వాళ్ళు ఆనందంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రేషన్ దగ్గర వాళ్ళు సన్నబియ్యం తింటే పరిస్థితి ఉంది. వాళ్ళు చూసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మాకు ఏం చేయలేకపోయినవి. ఇప్పుడు గతంలో దొడ్డు బియ్యం దీన్ని కూడా మేము ఒక దశలో ఫస్ట్ పడిన పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం మాకు ఈ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ మాకు సన్నబియ్యం ఇస్తే మాకు చాలా ఆనందంగా చెప్తారు. ప్రస్తుతం అంతా మళ్ళీ మహిళలు వాళ్ళు అడిగి చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం మీకు సన్నబియ్యం ఇస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, బాగుంది. ఇప్పుడు సన్నబియ్యం అంటే మాకు మంచిగా ఉన్నది, చాలా మంచిగా ఉంది. గతంలో వేరే ప్రభుత్వం కూడా దొడ్డు బియ్యం ఇచ్చింది, ఒకసారి అది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు మంచిగానే ఉంది, మంచిగా. ఇప్పుడు సన్న బియ్యం మేము అందరం తింటాం. సన్న బియ్యం అవి తినలేకపోయినాం కదా, దొడ్డుగా ఉన్నాయి. ఈ సన్నగా ఉన్నాయి కాబట్టి మంచిగా తింటాం. తినడానికి ఇప్పుడు మంచిగా ఉంది. అవునండి, ఇప్పుడు మంచిగా ఉంది. అప్పుడు దొడ్డు బియ్యం తినలేక ఇదైనా ఇబ్బంది అయినాం, దశనా దాదాపడ్డాం. ఇప్పుడు సన్న బియ్యం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చదువుతాం, ఇంకా అనుకునేవన్నీ మంచిగా రేవంత్ రెడ్డి దాగు చేస్తే ఆయనకు మంచిగా ఓట్లు వేస్తాం, గెలిపించుకుంటాం అండి. చాలా మందికి దొడ్డు బియ్యం తిని కొంచెం అనారోగ్య తినలేకపోతారు, పిల్లలు తినలేకపోతారు. ఇప్పుడు సన్న బియ్యం వచ్చింది కదా, ఇంట్లో అందరూ కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అందరం తింటాం అని సంతోషంగా ఉన్నాం. దొడ్డు బియ్యం తిని ఇసుకు తడ్డాం. ఇటు సన్న బియ్యం కదా, మంచిగా అందరం సంతోషంగా తింటాం, మంచిగా ఉంటాం సార్. ఇప్పుడు మేము అంతా సంతోషంగా ఉన్నాము. గతంలో కూడా దొడ్డు బియ్యం తిన్నాము, అంత అనారోగ్యం పాలేమో. ఇప్పుడు మాకు సంతోషం, ఆనందంగా ఉంది చెప్పేసి కొంచెం మహిళలు చెప్తారు. మనతో పాటు సంబంధించిన డీలర్ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఏదో కనిపిస్తుందమ్మా? ఇక పబ్లిక్ మనకు కూడా హ్యాపీ కదండి, సంతోషమే కదా సన్న బియ్యం ఇస్తే. అంటే ఇక్కడ ఎంతమంది వస్తారో వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ బియ్యం తీసుకున్నప్పుడు? ఇవ్వండి, పబ్లిక్ ఏం ఇబ్బంది ఏం పెట్టారు మన దగ్గర. సన్న బియ్యం ఇస్తుంది వాళ్ళకి ఏ విధంగా హ్యాపీనే. సన్న అంటే అందరు లైన్ 6:30 నుంచి వచ్చి తీసుకొని పోతారు. అంటే గతంలో సన్న అంటే దొడ్డు బియ్యం తినలేకపోయినా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చెప్పుకోవాలి, తెలుసుగా, మనం చెప్పిన అవసరం లేదు కదండి. దొడ్డు బియ్యం అంటే జనానికి కూడా ప్రాబ్లమే కదా. స్పందన మంచిగానే ఉందిలేండి సన్న రైస్. అంటే ఒకవైపు నిన్న స్థానిక ఎమ్మెల్యే మురళీధర్ మాట్లాడుతూ కూడా ఈ ప్రజాప్రతినిధి వ్యవస్థలో కూడా ఏమైనా అక్రమాలకు, అవినీతికి పాల్పడితే కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాంటి పరిస్థితి లేదు మన దగ్గర స్పందన మంచిగానే ఉంది. ఏ షాపులైనా మంచిగానే ఉంటది, అదేం లేదు, ఐక్యతతోటే ఉంటది. భారతమ్మ ఇక్కడే కాలనీ బానే ఉందండి. సన్న బియ్యం ఇచ్చట్ల మాకు కూడా సంతోషం అనిపిస్తుంది, మంచిగా ఉంది. మేము దొడ్డు బియ్యం తింటాందుకు కూడా మాకు కూడా బాగా ఇబ్బంది అయ్యేది అవి తింటే. ఇప్పటి నుంచి బాగానే ఉంటది. అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిగా అనిపిస్తుందండి, బాగానే ఉంది. మాకు మేము మొత్తం నలుగురం ఉన్నాం. ఇప్పుడు సన్న బియ్యం తింటున్న ఒక ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. అంటే చాలా మంది కూడా సన్న బియ్యం తినడానికి అంటే వెనుకంట డబ్బులు కొనలేక కూడా పోతుంటారు కదా, కొలేక ఇబ్బంది పడడం. ఇప్పుడు ఇట్లా ఇవ్వడం కూడా మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సన్న బియ్యం తీసుకుని అంటే ప్రజలు ఏ విధంగా ఉందంటారు? సంతోషంగా ఉన్నారండి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. బియ్యం కూడా మంచిగానే టైంకి ఇస్తున్నారు వాళ్ళు కూడా. గతంలో మీరు దొడ్డు బియ్యం తిన్నారు కదా, ఆ దొడ్డు బియ్యం తిన్న ఫీలింగ్ ఇప్పుడు సన్న బియ్యం తిన్న ఫీలింగ్ ఏ విధంగా అనిపిస్తుంది ఆనందంగా? ఇట్లా మనకైతే ఇప్పుడు సన్న బియ్యం అంటే చాలా ఒకందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మంచిగానే పేదలకు బియ్యం ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా వినిపిస్తున్నారు ప్రజలు అందరం. చాలా మంది పేద వాళ్ళు కూడా అంటే సన్న బియ్యం తినలేని పరిస్థితులు, దొడ్డు బియ్యం కూడా తినలేక కూడా
వస్తున్న సందర్భాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ప్రతి ఒక్క పేదింటికి కూడా ప్రతి ఒక్క వారికి కూడా నేను సన్న బియ్యం ఇస్తాను చెప్పేసి అది నిరూపించుకున్నాడు కదా. ఏదైనా చూస్తుంది అని ఆయనకు ధన్యవాదాలు చెప్పవలసింది కదా. చాలా పేదల మీద ఆ మాత్రం వాళ్ళకు కనికరం ఉందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా మంది. నా పేరు సన్న బియ్యం ఇస్తున్నారు, మంచిగానే ముసలోళ్ళకి పేదోళ్ళకి అయినా అందరికి నేమ్ అవుతుంది. దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినట్లేదు, బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చింది కదా, అంటే అవి తినలేక కూడా ఉన్నారు కదా. తినట్లేదు సార్, రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సన్న బియ్యం పంపించిండు, అందరికి మేలు అవుతుంది. తీసుకోవడానికి అందరూ మేము వచ్చినాం, తీసుకొని వెళ్తున్నాం. ప్రతి పేదింటి కూడా వాళ్ళకి సన్న బియ్యం తింటుందని ఒక ఆశ, మంచి వాళ్ళకి ఆనందం ఉంటుంది కదా. వాళ్ళకి ఆనందంగానే ఫీల్ అవుతున్నారు సార్, అందరు తీసుకోవడానికి వచ్చిండ్రు, తీసుకెళ్తున్నాం కూడా. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చామంటే అందరూ సంతోషంగా ఉన్నారు. అందరు సంతోషంగానే ఉన్నాం సార్, సన్న బియ్యం ఇస్తున్నారని. మంచిగా ఉందండి, మంచిగా ఉంది బియ్యం. ఎల్ల సన్న బియ్యం తీసుకుపోతున్నాం, పోయిన నెల మొత్తం దొడ్డు బియ్యమే తీసుకున్నాం. మంచిగా 30 కిలోలు అండి, 6గురు. గతంలో దొడ్డు బియ్యం తిన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఇవి తినలేదండి, ఇప్పుడే కదా ఈ నెలగా తీసుకుపోతున్నాం. అవి అయితే దోశలకు దానికి అది కూడా వాడుకునేవి. అంటే ముఖ్యమంత్రి తీసుకునే ఈ నిర్ణయం ఏదో కనిపిస్తుంది. ఏమండి నాకైతే తెలియదు. సన్న బియ్యం అయితే మంచిదే కదండి, అందరికి పేదరికలు కూడా సన్న బియ్యం తింటారు కదా, దొడ్డు బియ్యం లేకుండా. అంటే ఇక్కడ వచ్చిన మహిళలు సంతోషపడుతుంది, ఎందుకంటే గతం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా దొడ్డు బియ్యం దీన్ని మేము చాలా అవసరం పడ్డాము. ఇప్పుడు ఇక్కడ ఒక పండుగ వాతావరణం లేక మహిళలు పొద్దు నుంచి ఇక్కడ షాప్ తీయడంతో పాటు ఇక్కడ క్యూలు కట్టి కూడా ఇక్కడ సంబంధించినటువంటి బియ్యం తీసుకోవడానికి మొత్తం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదోడి ఇంట్లో మంచి బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు మనం మన మహబూబాద్ నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు మనం ప్రారంభించుకున్నందుకు మీ ఆశీర్వాదాలు, అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు ప్రభుత్వానికి ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు అయినటువంటి విలేజ్ సెక్రటరీ గారు, అదేవిధంగా డిసిఎస్ఓ గారు, మన మార్కెట్ డైరెక్టర్ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరొక డైరెక్టర్లు తుళ్ళ నరేందర్ గారు, అదేవిధంగా జరిగింది 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ అని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటు ప్రతి పేదవాడు ఏదైనా జబ్బు పడితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో కూడా మీరు మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతుంటే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చక్కగా మనం పండించినటువంటి బియ్యం ధాన్యం ఏదైతే ఉందో ఉపయోగపెడదామని చెప్పేసి పోయిన సంవత్సరం జూన్లోనే నార్లు వేయక ముందే సన్నాలు వేయండి మీకు బోనస్ ఇస్తాం, మద్దతు ధర కూడా ప్రకటించింది ప్రభుత్వం. చెప్పినట్టుగానే మద్దతు ధరతో పాటు బోనస్లు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన ధాన్యాన్ని దాన్ని రీసైకిల్ చేసి మరి అదే సన్న బియ్యాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ బియ్యం తింటాడో, మంత్రిత్వ శాఖల మంత్రులు ఏ బియ్యం తింటారో, ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ బియ్యం తింటారో, కడు పేదవాడు కూడా అదే బియ్యం వండుకొని తినాలి అని ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మొన్న హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు చాలా బ్రహ్మాండంగా దాదాపు 50,000 మంది జనాభా మధ్యలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి మండలాల్లో రేషన్ డీలర్లకు ఈరోజు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సర్కులర్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ నేను మన ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంత మంచి పనిని 10 మందికి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్ లో నేను ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గూడూరు మండలం, కేసముద్రం మండలం, ఇనుగుర్తితో పాటుగా ఈరోజు మన నెలకుదురు మండలంలో ఆలేరు గ్రామంలో ఈ బృహత్తరమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. మీరు అండగా ఉండండి ప్రభుత్వానికి. ప్రభుత్వం రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు
రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లులు అవి కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా మొదటి విడతలో నిజమైన కడు పేదవారు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల ఎంపికలు చివరి వరుసలో ఉన్నటువంటి కడు పేదవాడు గుడిసెలుండి ఇల్లు లేని వాళ్ళు పెంకుట్లు లేని వాళ్ళకి మొదటి ప్రాధాన్యత మొదటి విడతలో వారికి ఇల్లు ఇవ్వబోతున్నాం. అదే విధంగా చాలా మంది యువకులు ఈసారి అతి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని వారంతట వారే ప్రచారం చేసి ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం చేపట్టాలని చెప్పేసి చాలా చాలా శ్రమించి కఠోర శ్రమ చేసినటువంటి నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద వారు చేసుకుంటున్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వారి కొంత ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని చెప్పేసి 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు 10 తరగతి చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కమ్మరులు కావచ్చు ఎవరైనా కావచ్చు మన ఎవరు స్వర్ణకారులు వాళ్ళకు ఒక మిషన్ కావాలంటే దాదాపు 4 లక్షలు 3 లక్షలు ఉంది. అలాంటి వాళ్ళకు ఉపాధి కలిగించడానికి 70% రుణమాఫీ ఈ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం యువతీ యువకులను బీసీలను ఎస్సీ ఎస్టీలకు మొదటి ప్రాధాన్యతగా ఈ సంక్షేమ పథకం అందించి